సునామీ కారణంగా ప్రపంచం మొత్తం విధ్వంసం అయినప్పుడు సృష్టిని ఎక్కడి నుండి ప్రారంభించాలో తెలుసుకోవడానికి బ్రహ్మ శివుడిని సంప్రదించాడు. శివుని ఆదేశానుసారంగా బ్రహ్మ వివిధ పుణ్యక్షేత్రాల నుండి ఇసుకను సేకరించి ఒక కుండను తయారు చేసి అందులో అమృతం పోసి సృష్టి బీజాలను ఉంచి మామిడాకులు, గడ్డి, బిల్వపత్రాలు, కొబ్బరికాయ మరియు దర్భలు వేసి ఆ కుండను నీటిపై వదిలాడు. ఆ కుంభం ఒక ప్రదేశంలో ఆగుతుంది. ఆ కుంభం ఆగిన చోటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం. శివుడు కుంభంలో ఉన్న అమృతం మరియు సృష్టి బీజాలు అన్ని చోట్ల పడేలా వేటగాడి వేషంలో వచ్చి ఒక బాణంతో ఛేదించాడు. అప్పుడు ఆ అమృతం కుంభకోణంలో ఉన్న మహామహం కోనేరులో పడింది. సృష్టి బీజాలన్నీ ఒక్కొక్క ప్రదేశంలో పడ్డాయి. ఇలాగ సృష్టి మొదలైంది. ఆ అమృతం ఇసుకతో కలిసి లింగంగా మారింది. ఆ లింగమే కుంభేశ్వరుడు. సృష్టి మొదలైనప్పుడు వెలిశాడు కాబట్టి ఈ స్వామిని ఆది కుంభేశ్వర స్వామి అని పిలుస్తారు. ఈ ఆది కుంభేశ్వర స్వామి వలన ఈ ప్రాంతానికి కుంభకోణం అని పేరు వచ్చింది. ఆది అంటే మొదలు, కుంభం అంటే కొండ, కోణం అంటే వంపు. ఈ ఆలయంలో శివలింగం కొండ ఆకారంలో ఉండి ఒక వైపుకు వాలి ఉంటుంది. ఈ ఆది కుంభేశ్వర ఆలయం తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా కుంభకోణంలో ఉంది.